బ్రేకింగ్ న్యూస్ శ్రీకాకుళం జిల్లా అర్సవల్లిలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. రథసప్తమి సందర్భంగా ఆలయానికి భక్తులు పోటెత్తారు. మరోవైపు రద్దీ కారణంగా ఆలయం ఎదుట క్యూ లైన్లు నిండిపోయాయి. క్యూ లైన్ల కిక్కిరిసిపోవడంతో భక్తుల మధ్య తోపులాట జరిగింది. స్వామివారి నిజరూప దర్శనం కోసం పోటీ పడుతున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు భక్తులు క్యూ లైన్ పాటించాలని చెబుతున్నారు. దీనికి సంబంధించిన మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? అయితే గొడవలు సద్దుమణిగాయా? ఎవరికైనా గాయాలయ్యాయా? రథసప్తమి కావడంతో అరసవల్లిలో ఉదయం నుంచి కూడా ఒక ఉద్రిక్త వాతావరణం అనేది కనిపిస్తోంది. వేల సంఖ్యలో భక్తులు వచ్చినటువంటి నేపథ్యంలో వాళ్ళని కంట్రోల్ చేసే విషయంలో అటు అధికారులు కానీ, దేవస్థానానికి సంబంధించిన అధికారులు, ముఖ్యంగా పోలీసులు చేతులెత్తేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే విఐపీలు, వివిఐపీలకు సంబంధించినటువంటి వాళ్ళ దర్శనాలకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చినటువంటి నేపథ్యంలో భారీగా చేరుకున్నటువంటి సామాన్య భక్తులు సైతము స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే వాళ్ళకి అవకాశం లేనటువంటి నేపథ్యంలో దాదాపుగా స్వామిని దర్శనం చేసుకోవడానికి 5 గంటల సమయం వెచ్చించాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో ఒక్కసారిగా అంటే ఇప్పటికే 100 రూపీస్ సాధారణ భక్తుల కంటే ఫ్రీ దర్శనము, అదేవిధంగా 100 రూపీస్, 300 రూపీస్, 500 రూపీస్ టికెట్స్ అన్నింటినీ జారీ చేశారు. వీటితో పాటుగా విఐపీ, వివిఐపీ టికెట్స్ అయితే జారీ చేసినటువంటిది అయితే ఉంది. ఒక్కసారిగా క్రౌడ్ అంతా పెరిగిపోయినటువంటి నేపథ్యంలో ఇప్పుడు పోలీసులు దీన్ని చక్కదిద్దే పడినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తము ఆ పోలీసు యంత్రాంగం ఒక్కసారిగా వాళ్ళు భక్తుల్ని కంట్రోల్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అన్ని రకాల టికెట్లని అంటే జారీ చేసిన టికెట్లు అన్నింటినీ కూడా రద్దు చేయడంతో పాటుగా కొత్త టికెట్లు ఏవి కూడా ప్రస్తుతం అయితే జారీ చేయకుండా నిలుపుదల చేసి భక్తుల్ని దర్శనానికి వెళ్లేలాగా వాళ్ళైతే ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అంతకంతకు భక్తుల రద్దీ పెరిగిపోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా మనం పోలీసులు కంట్రోల్ చేస్తున్నటువంటిది కూడా చూడొచ్చు. ఆ విజువల్ లో ఉన్నటువంటి వాటిని చూస్తే అటు భక్తులు కూడా తోపులాట జరుగుతుంది. దీంతో వృద్ధులు, పిల్లలు ఈ స్వామివారి దర్శనానికి రావద్దు అంటూ విన్నవిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇంత భారీ ఎత్తున భక్తులు వస్తారని బహుశా అధికారులు, జిల్లా యంత్రాంగం కూడా ఊహించి ఉండకపోవచ్చు. గతంలో జరిగినటువంటి సంఘటనలను దృష్టిలో పెట్టుకుని కూడా అటు సింహాచలం కానీ, శ్రీకాకుళంలో జరిగినటువంటి తొక్కిసలాటను దృష్టిలో పెట్టుకునైనా సరే అధికార యంత్రాంగం కొంత సమన్వయం పాటించి మొత్తం అధికారులందరితో కూడా సమన్వయం చేసుకుని ఉండాల్సింది. అయితే ఇక్కడ అధికారులకు ఒకరి నుంచి ఒక డిపార్ట్మెంట్ నుంచి మరొక డిపార్ట్మెంట్ కి ఏ విధమైనటువంటి సమన్వయం లేకపోవడంతో ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో వచ్చినటువంటి భక్తులందరూ కూడా అటు విఐపీలు, వివిఐపీలు వెళ్లాల్సినటువంటి వాటిలోనూ 500 రూపాయల టికెట్లు తీసుకున్నటువంటి క్యూ లైన్ లో కూడా సాధారణమైనటువంటి భక్తులు వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎవరు ఎటు నుంచి లోపలికి వెళ్తున్నారో, ఎటు నుంచి దర్శనం చేసుకుంటూ వస్తున్నారో తెలియనటువంటి ఒక అయోమయ పరిస్థితి అయితే అక్కడ నెలకొన్నటువంటిది అయితే ఉంది. దీంతో మొత్తము పోలీసులు అయితే ఇప్పుడు మొత్తం ఇప్పటి వరకు చేతులెత్తేసినటువంటి పోలీసులు దీన్ని చక్కదిద్దే పని అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే తొక్కిసలాట జరిగితే ఇది ఒక మచ్చలాగా మిగిలిపోతుంది కాబట్టి భక్తులందరినీ వీళ్ళు రోప్ వేసి ఎక్కడికక్కడ కంట్రోల్ చేస్తూ కొంతమందిని లోపలికి దర్శనానికి వదులుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అదే భక్తుల రద్దీ అయితే అరసవల్లిలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. రాజు, ఏర్పాట్ల లోపం వలనే ఈ తోపులాట జరిగిందనుకోవచ్చా? అయితే ప్రెసెంట్ సిచ్యువేషన్ అక్కడ ఎలా ఉంది? 100% అరసవల్లి రథసప్తమి కావడంతో అరసవల్లి సూర్యనారాయణ స్వామి టెంపుల్ కి సంబంధించి అసలు ఈ అధికారుల మధ్యన సమన్వయం లేదు. అది స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే తెల్లవారుజాము నుంచి భక్తులు వేల సంఖ్యలో వస్తూనే ఉన్నారు. వస్తున్నటువంటి భక్తులను అంచనా వేయొచ్చు. ఒకవేళ వస్తున్నటువంటి వాళ్ళని ముందస్తుగానే, ఎందుకంటే ఇక్కడ విఐపి, వివిఐపి అనేది రాజకీయ నాయకుల నుంచి వెళ్తుంది. వాళ్ళకి సపరేట్ వే ఉంటుంది. అలా కాకుండా 300, 500 టికెట్లు ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఇస్తూ ఉంటారు. కానీ అవన్నీ పట్టించుకోకుండా వచ్చినటువంటి భక్తులందరినీ కూడా మూకుముడిగా పంపించేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎవరు ఎటు నుంచి ఎటు వెళ్తున్నారో తెలియదు. ప్రస్తుతం ఇప్పటికీ కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. పోలీసులు కంట్రోల్ చేసినా కూడా పోలీసులు ఆ రోప్ పట్టుకుని వాళ్ళని నిలుపుదల చేసే ప్రయత్నం చేస్తున్నారు. దాని నుండి మొత్తం అంతా వాళ్ళంతా విజిల్స్ కి ఆ పోలీసులను నెట్టుకుంటూ దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నటువంటిది అయితే ఉంది. దీంతో ఇంకా ఆ పరిస్థితి కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో పోలీసులు అయితే ఎక్కడికక్కడ వాళ్ళని డిపార్ట్మెంట్
కంపార్ట్మెంట్లుగా ప్రస్తుతం డివైడ్ చేస్తూ ఉన్నారు. ఎంత డివైడ్ చేసినా ఇంకా సమయం ఉంది కాబట్టి ప్రతి భక్తుడు ఈ రోజు ఖచ్చితంగా దర్శనం చేసుకోవాలనే ఉద్దేశంతో వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే ఇంచుమించుగా 4 గంటల సమయానికి 5 గంటలు అంటే సాయంత్రం 4 గంటల సమయానికి వెళ్ళినటువంటి భక్తులు 5 నుంచి 6 గంటల సమయం దర్శనం చేసుకోవడానికి పట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు అదే పరిస్థితి నెలకొన్నటువంటి నేపథ్యంలో అధికారులు అన్ని టికెట్లని రద్దు చేసి ప్రస్తుతం అయితే అందరినీ సామాన్య సర్వదర్శనానికి అయితే అలౌ చేస్తున్నటువంటిది అయితే ఉంది. టికెట్లతో సంబంధం లేదు. విఐపీనా వివిఐపీనా 100 రూపీస్ 300 500 ఏ టికెట్ ఉన్నా కూడా అందరూ సాధారణ భక్తుల్లాగానే వెళ్లి దర్శనం చేసుకోవాలని అధికారులు అయితే ఇప్పుడు సూచనలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే అదే రద్దీతో దర్శనాలు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. రథసప్తమి